వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్డు కవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది రింగ్ రోడ్డు కివతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం. భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తా ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లను ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు, ధరణిలో 20 లక్షల ఎకరాల భూమి ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆనాడు నిజాయితీగా పనిచేసే అధికారులు యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది, 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి 1 కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు, 22A పెట్టారు. ఏం చెప్తున్నారు డైరెక్ట్గా, మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి.